అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న అప్డేట్. మన ఛానల్లో నేను నెక్స్ట్ వీక్ నుంచి వీక్లీ 3 times అట్లీస్ట్ పర్ డేలో 2 వీడియోస్ పోస్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే నేను లాస్ట్ మంత్ మన ఛానల్ని అనలైజ్ చేశాను. అనలైజ్ చేసిన తర్వాత నాకు ఏం తెలిసిందంటే మన ఛానల్లో డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేది రావడం జరుగుతుంది. కొంతమంది ట్విన్ ఫ్లేమ్ రీడింగ్స్ చూడాలని చెప్పేసి, కొంతమంది ఓన్లీ లవ్ రీడింగ్స్ అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్, మెసేజెస్ ఫ్రమ్ దర్ పర్సన్, వాళ్ళ రిలేషన్షిప్లో కరెంట్ సిచ్యువేషన్ ఏం నడుస్తుంది, ఫీలింగ్స్ ఏంటి, ఇలాంటివి తెలుసుకుందామని చెప్పేసి, ఇంకొంతమంది వచ్చేసి సెల్ఫ్ లవ్ గురించి, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటి అని తెలుసుకుందామని చెప్పి చూస్తున్నారు. ఫినాన్షియల్స్కి, కెరియర్కి సంబంధించి కూడా చూస్తున్నారనమాట. సో అన్ని టైప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. నేను ఇలా వీళ్ళ కోసమే గైడెన్స్ అని చెప్పేసి కొంతమందికి చేస్తే వాళ్ళకి లవ్ రీడింగ్స్ కోసం వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఇష్టం అనిపించదు. ఇలా అని లవ్ రీడింగ్సే చేస్తూ ఉంటే వీళ్ళకి నచ్చదు. సో నేను అనేది బ్యాలెన్స్ చేద్దాము అనుకుంటున్నాను. అందుకోసమనే వీక్లీ 3 times అట్లీస్ట్ నేను పర్ డేలో 2 వీడియోస్ పోస్ట్ చేస్తాను. సో టైమింగ్స్ అనేది మీకు మెన్షన్ చేస్తున్నాను. మీకు ఎవరికైతే ఏ రిక్వైర్మెంట్ ఉందో మీరు ఆ రీడింగ్ని చూడొచ్చు అనమాట. ఆఫ్టర్నూన్ 2 PM నుంచి 4 PM మధ్యలో ఆ టైంలో నేను యూనివర్స్ గైడెన్స్ అన్ని విధాలుగా సంబంధించి, అన్ని ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్కి సంబంధించి వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఓకే, 2 to 4 PM మధ్యలో అనమాట. సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి, ఇంకా మీకు గైడెన్స్ మెసేజెస్, మీ లైఫ్ సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, కంపెల్డ్ రీడింగ్స్ నేను చేస్తాను కదా, అదనమాట. సో అది వచ్చేసి మీకు 2 PM నుంచి ఆఫ్టర్నూన్ 4 PM వరకు ఆ రీడింగ్ని పెడతాను. మీరు ఆ రీడింగ్ చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి లవ్ రీడింగ్స్, ట్విన్ ఫ్లేమ్ రీడింగ్స్, ఇలా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ ఫీలింగ్స్ తెలుసుకోవాలనుకుంటున్నా, మీ రిలేషన్షిప్ ఎలా వెళ్తుంది, ఫ్యూచర్ ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన రీడింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 7 PM నుంచి 9 PM మధ్యలో పోస్ట్ చేస్తాను. ఓకే, సో అందరికీ యూజ్ ఉంటుందన్నమాట. సో మీకు అది అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనము మన రీడింగ్లోకి వెళ్ళిపోదాము. అండ్ టైమింగ్స్ వచ్చేసి నేను అబౌట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేశాను. మీరు ఒకసారి అది కూడా వెళ్ళి క్లియర్లీ చదవచ్చు. సో ఇవాళ రీడింగ్ వచ్చేసి ఏంటంటే ఈవినింగ్ కదా, ఈవినింగ్ పోస్ట్ చేస్తున్నాను. సో అందుకని ఈ రీడింగ్ వచ్చేసి లవ్ రీడింగ్ అనమాట. లవ్ మెసేజెస్ మీ పర్సన్ నుంచి మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు రైట్ నౌ, కరెంట్ సిచ్యువేషన్ ఏముంది, ఎలా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి ఈ రీడింగ్ అనమాట. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతున్నాయో అవి మాత్రం తీసుకోండి. రెజొనేట్ అవ్వకపోతే ఇది మీకోసం కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అట్లీస్ట్ 30 to 50% మీతో రెజొనేట్ అవ్వాలి, అప్పుడైతేనే ఇది మీ రీడింగ్. లేకపోతే అది మీ రీడింగ్ కాదు, ఇవాళ మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ లేవు అని చెప్పేసి అర్థం చేసుకోండి. ఓకే, మీరు ప్రీవియస్ రీడింగ్స్ ఏదైనా చూడాలనుకుంటే చూడొచ్చు. మరి చూద్దాము. అండ్ మీ సిచ్యువేషన్కి సంబంధించి స్పెసిఫిక్గా మీకు రీడింగ్ కావాలి, పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. అండ్ సో సారీ, లాస్ట్ 2 days నుంచి నేను ఫోన్ క్లియర్లీ చెక్ చేయట్లేదు, కొన్ని వర్క్స్ నడుస్తున్నాయి. చాలామంది మెసేజెస్ చేశారు, నేను రిప్లైస్ కూడా ఇవ్వలేదు. ఐఎమ్ రియలీ సారీ అబౌట్ దాట్. మ్యాక్స్ టు మ్యాక్స్ ఇవాళ రాత్రి లేకపోతే నెక్స్ట్ 1 dayలో రేపు అలా రిప్లై ఇస్తాను. ఓకే, సో మరి చూద్దాము ఇవాళ యూనివర్స్ మీ కనెక్షన్కి సంబంధించి, మీ సిచ్యువేషన్కి సంబంధించి ఎలాంటి మెసేజెస్ ఇస్తుంది అని చెప్పేసి చూద్దాం. మరి మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏంటి? ఫస్ట్ నేను మీ ఎనర్జీస్ చెక్ చేస్తాను. సో ఈ రీడింగ్ మీకోసమా కాదా అని చెప్పేసి అర్థం చేసుకోవడం కోసము నేను మీ ఎనర్జీస్ అనేది చెక్ చేస్తాను అనమాట. ఈ స్టోరీ మీది కాదు, మీకు రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీకోసం కాదు. ఈ రీడింగ్, ఇవాళ రీడింగ్ మీకోసం కాదు, ఇది వేరే వాళ్ళ కోసం. సో మీరు స్కిప్ చేసేసి వేరే రీడింగ్ అనేది చెక్ చేయొచ్చు అనమాట. ఒకవేళ రెజొనేట్ అవుతుంది అంటే ఇది మీకోసం. అలా రెజొనేట్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ఓకే, మరి చూద్దాము. ఫస్ట్ మీ సిచ్యువేషన్ ఎలా ఉందో చెక్ చేస్తాను. ఓన్లీ 1 card. ఇది చాలా సింపుల్ చిన్న రీడింగ్ అనమాట. ఓకే, షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ ద కలెక్టివ్ యూనివర్స్. 10 of Swords, చాలా స్ట్రాంగ్. ఎప్పుడు నేను మీ ఫీలింగ్స్ చూసినా చాలా స్ట్రాంగ్ మెసేజెస్ వస్తుంది. ఓకే,
వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఒకటి చెప్పనా, నాకెందుకో చాలామందికి ఓకే ఇవాళ రీడింగ్ చూసే వాళ్ళలో నాకు అనవసరం ఈ పర్సన్ ఏం థింక్ చేసినా ఏం అనుకున్నా నాకు ఇంట్రెస్ట్ లేదు అన్న ఎనర్జీలో మీరు ఉన్నారు. ఓకే, మీరు ఎలా అంటే అయిపోయింది, ఇంత స్ట్రెస్ కాజ్ చేసేసి ఇంత నెగిటివిటీ ఇచ్చేసి నా లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసి హ్యాపీనెస్ని అంతా డిసపియర్ చేసిన తర్వాత ఈ పర్సన్ ఏమనుకుంటే నాకేంటి అన్న ఒపీనియన్తో చాలామంది ఉన్నారు అని అనిపిస్తుంది నాకు. ఓకే, దట్స్ ఓకే. మీరు టఫ్ సిచ్యువేషన్లో ఈ పర్సన్ స్పెసిఫిక్ పర్సన్ వల్ల చాలా చాలా నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. వీళ్ళ థాట్స్ వల్ల మీకు స్పెషల్లీ వీళ్ళ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు, అసలు నేనంటే ఇష్టమా లేదా, ఈ కనెక్షన్లో ఉండాలనుకుంటున్నారా లేదా, అసలు ఈ కనెక్షన్ ఎక్కడికి వెళ్తుంది ఏంటి, ఇలా అనమాట. మల్టిపుల్ థాట్స్ అనమాట. ఓకే, లేకపోతే కొంతమందికి ఈ పర్సన్ నేను కాకుండా వెనక ఇంకెవరినైనా ఇష్టపడుతున్నారా, ఏం నడుస్తుంది ఏంటి అని చెప్పిన థాట్స్తో అసలు ఈ థాట్స్ ఎలా నడుస్తుందంటే మీకు ఇంకా ఒక్కొక్కటి మీ లైఫ్లో ఉన్న పాజిటివ్నెస్ని ఏదైతే కొంచెం చిన్న హ్యాపీనెస్ కూడా మిగిలిందో దాన్ని కూడా తీసుకువెళ్ళిపోతుంది ఈ కనెక్షన్ అన్నది మీరు ఫీల్ అవుతున్నారు. చాలా డీప్ సాడ్నెస్లో ఉన్నట్లు చూపిస్తుంది అనమాట. నెగిటివిటీనే కమ్ముకోబోతుంది మొత్తము. ఈ సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తే సరే ట్రై చేద్దాము, ముందుకు వెళ్దాము అనుకుందామంటే అలా కుదరట్లేదు. ఏదో ఒక ఆలోచన రావడము, ఆ నెగిటివ్నెస్ అనేది తెలియడము, దానివల్ల డీప్లీ హర్ట్ అవ్వడమే జరుగుతుంది అని చెప్పేసి మీరు ఫీల్ అవుతున్నారు. అదొక్కటే కాదు, ఎప్పుడు చేంజ్ అవుతుంది, నేనైతే ఈ పర్సన్ని నా సోల్మేట్ అనుకున్నాను కానీ సోల్మేట్ కాదా, అసలు పెళ్ళి జరుగుతుందా మాకు, కొంతమందికి వచ్చేసి ఓకే, కొంతమందికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింటే మాత్రం అసలు ఈ పర్సన్కి నాకు మంచి కనెక్షన్ ఉంటుందా, అసలు ఈ కనెక్షన్లో బాగా కంపాటిబిలిటీ అనేది నడుస్తుందా లేదా, ఈ స్పెసిఫిక్ పర్సన్ నా సోల్మేటా, నన్ను అర్థం చేసుకుంటారా అన్న క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే మీకు డీప్ సాడ్నెస్ అనేది కాజ్ చేస్తుంది అనమాట ఈ కనెక్షన్. అందుకని ఎప్పుడు ఏం చేంజ్ అవుతుంది, అసలు లక్ అనేది నా సైడ్ వస్తుందా, ఈ లవ్ సిచ్యువేషన్స్కి వచ్చినా ఈ కనెక్షన్స్కి వచ్చినా ఎప్పుడు హర్ట్ అవ్వాల్సి వస్తుంది, యూనివర్స్ ఎందుకు నాకు ఇలాంటి శిక్ష మీరు ఫీల్ అవుతున్నారు ఇలా, ఎప్పుడు నేను నెగిటివ్ సిచ్యువేషన్స్లోనే ఉండాలా, పాజిటివిటీ లేదా అన్న క్వశ్చన్స్ చాలా ఉన్నాయన్నమాట. సేమ్ టు సేమ్ రిపీట్ అవుతూనే ఉంది. ఆ హ్యాపీనెస్ ఒకసారి వచ్చింది అనుకునేసరికి ఈ థాట్స్ వల్ల ఇంకా అది కూడా డిసపియర్ అయిపోతుంది. ఏం చేయాలి, దీనికి సొల్యూషన్ ఏం లేదా అన్న క్వశ్చన్స్ అనమాట. అదొకటే కాదు, చాలా డీప్గా మీరు చాలామంది 6 ఆఫ్ స్వోర్డ్స్ ఎనర్జీతో ఇక్కడ ఏంటంటే సొల్యూషన్స్ గురించి ఫైండ్ అవుట్ చేయడానికి, సిచ్యువేషన్ని కామ్ చేయడానికి, పాస్ట్లో జరిగిన హర్ట్స్ నుంచి ఏదేదో అంతా కొంతమంది ఇన్సల్ట్ చేయడము, ఈ పర్సన్ మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడము, బాధ పెట్టడము, సొసైటెడ్ ఎనర్జీస్ ఇదంతా అనమాట. ఇవన్నీ గుర్తెచ్చుకొని ఒక ట్రాన్సిషన్ ఉంటే బాగుంటుంది లైఫ్లో, ఒక చేంజ్ అనేది ఉంటే బాగుంటుంది, మూవ్ ఆన్ అయిపోతే బాగుంటుంది అన్న ఆలోచనలో మీరున్నారు. ఓకే, సో దట్స్ వెరీ సాడ్. ఐ నో చాలా చాలా డిప్రెస్డ్ ఎనర్జీ చూపిస్తుంది మీది. 10 బట్ ఇట్ ఈస్ ఎండింగ్. ఈ థాట్స్ తొందరలో ఎండ్ అవుతుంది, ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట. 10 ఆఫ్ స్వోర్డ్స్ బ్రేక్ అయిన వెంటనే వచ్చేది ఏస్ ఆఫ్ స్వోర్డ్స్. ఏస్ ఆఫ్ స్వోర్డ్స్ ఎలా వస్తుందంటే ఆర్కేంజల్ మైకిల్ ది స్వోర్డ్ అనమాట. అది వచ్చేసి మొత్తం అంతా ఇల్యూషన్స్ని, భయంని అన్నిటినీ రిమూవ్ చేసేసి చాలా క్లారిటీని మన లైఫ్లోని తీసుకొస్తున్నాం. కొన్నిసార్లు క్లారిటీ వచ్చినప్పుడు హ్యాపీనెస్తోనే రాదు, కొన్నిసార్లు ఒక సాడ్నెస్ని కూడా కాస్ట్ చేస్తుంది అనమాట. సో మనము హెవీ హార్ట్ అయినప్పటికీ తప్పదు అన్నట్లు మూవ్ అవ్వాల్సింది వస్తుంది. బట్ ఇక్కడ నేనేం చూస్తున్నానంటే 10 ఆఫ్ స్వోర్డ్స్ ఆల్రెడీ మీరు పెయిన్లో ఉన్నందుకు సూన్ మీకు తొందరలో ఒక న్యూ బిగినింగ్ అన్నది, ఒక న్యూ సొల్యూషన్స్ అన్నవి మీ లైఫ్లోకి రాబోతున్నాయి అని యూనివర్స్ చెప్తూ ఉంది. ఓకే, సో ఫార్ సోల్మేట్స్కి సంబంధించి మీరు కొంతమంది రాంగ్గా తీసుకున్నారు. పాస్ట్లో ఒక పర్సన్ని చూసి మీ సోల్మేట్ అనుకున్నారు, ఆ పర్సన్తో కనెక్షన్ చాలా బాగుందనిపించింది, కానీ మీరు అనుకున్న దానికి బదులు కంప్లీట్లీ రివర్స్ అవ్వడము, డేస్ పాస్ అయ్యే కొద్దీ కనెక్షన్ అనేది వీక్ అవుతూ వెళ్ళడము, నెగిటివ్ ప్యాటర్న్స్ అనేవి బయటికి రావడము ఇలా జరిగిందనమాట. సో మ్యాక్స్ టు మ్యాక్స్ దానికి సంబంధించి మ్యారీడ్ కపుల్ కూడా అయి ఉండొచ్చు, మీరు మీ పర్సన్ మీ పార్ట్నర్తో మీరు ఇలా ఫీల్ అయి ఉండొచ్చు, ఎప్పుడు ఇదంతా ఈ సిచ్యువేషన్ అంతా నార్మల్ అవుతుంది అనుకుంటూ కూడా ఉండిండొచ్చు అనమాట. ఓకే, సో సమ్ సార్ట్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్ అనొచ్చు కనెక్షన్స్కి వచ్చేసరికి. సో ఇది మీ పరిస్థితి రైట్ నౌ సిచ్యువేషన్లో.
ఓకే, ఒకవేళ ఈ స్టోరీ మీకు రెజనేట్ అయ్యింది అని అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మెసేజెస్ మీకోసము. మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు, వీళ్ళు చేంజ్ అవుదాం అనుకుంటున్నారా లేకపోతే అలానే ఉంటున్నారా, మీతో ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం. ఓకే, షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ ద పర్సన్ మై కలెక్టివ్ ఈజ్ కనెక్టెడ్ టు యూనివర్స్. ఈ డెక్ అయితే నాకు ఎంతో బాగా నచ్చిందంటే మరి తెలీదు. ఐమ్ సో సారీ గైస్, వాళ్ళని మళ్ళీ నెక్స్ట్ రీడింగ్లో చూద్దాము. రైట్ నౌ అయితే నేను ఈ డెక్తోనే చేస్తాను రీడింగ్. చాలా నచ్చింది, నిజంగానే చాలా నచ్చింది. ఓకే, చూద్దాం మీ పర్సన్ ఫీలింగ్స్ వచ్చేసి కనెక్షన్లో. 4 ఆఫ్ కప్స్, చాలా చాలా డిసప్పాయింటింగ్ ఉన్నారు. ఓకే, నైట్ ఆఫ్ కప్స్ కూడా చూపిస్తుంది కింద. వీళ్ళు మీకు హర్ట్ చేసి తప్పు చేశారని చాలా క్లియర్లీ తెలుసు. వెరీ వెరీ అన్సెటిల్డ్ ఎనర్జీ, ఎమోషనలీ అస్సలు హ్యాపీనెస్ లేదు వీళ్ళకు. ఈ 10 ఆఫ్ స్పోర్ట్స్ కాజ్ చేసింది వీళ్ళే. ఓకే, ఇక్కడ మీ ఎన్వైర్మెంట్, మీ చుట్టూ మీ లోకం మొత్తము ఆల్మోస్ట్ నెగిటివ్ అవ్వడానికి రీజన్ అయితే ఈ పర్సన్. ఓకే, ఈ పర్సన్కి తెలుసు అది వీళ్ళు చేశారని చెప్పేసి. అదొకటే కాదు, వీళ్ళు మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నప్పుడు ఇంపార్టెన్స్ చాలా తక్కువ ఇచ్చారు. ఓకే, ఎమోషనల్లీ అవైలబిలిటీలో లేరు మీకు. వాళ్ళంతకు వాళ్ళే సాబోటాజ్ చేయడం లాంటి సిచ్యువేషన్ అనమాట. ఓకే, మీరు వీళ్ళకి నాకు తెలిసి లవ్ని ఆఫర్ చేశారు. నైట్ ఆఫ్ కప్స్ చూపిస్తుంది. నైట్ ఆఫ్ కప్స్ వచ్చేసి ఏమంటుందంటే ఎమోషనల్ సపోర్ట్, వాళ్ళకి తోడు ఉండడము, కష్టాల్లో ఉన్నప్పుడు బయటకు తీసుకొని రావడము. ఎమోషనల్గా సపోర్ట్ అంటే ఎలా అంటే అంత బాగా అయిపోతుంది, తోడు ఉండడం అనమాట పక్కన. ఓకే, ఎలాంటి సిచ్యువేషన్స్ అంటే ఉన్నారు మీరు, కానీ ఈ పర్సన్ అప్పుడు మీకు ఎప్పుడు వాల్యూ ఇవ్వలేదు. ఓకే, ఈ అంత మీరు చూపించిన ఇంపార్టెన్స్, అంత పీస్ అనేది, అంత హ్యాపీనెస్ అనేది తీసుకొచ్చిన వీళ్ళు ఎప్పుడు రిజెక్ట్ చేయడం అనమాట. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, నాకు ఇంకా కావాలి, నాకు ఇంకా వేరేది ఉంటే బాగుండు, నాకు ఇది సరిపోవట్లేదు. గ్రీడీనెస్ అనమాట, ఎక్కువ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. సో ఏమైంది తెలుసా, ఇక్కడ వాళ్ళు అలా కోరుకోవడం వల్ల యూనివర్స్ వాళ్ళకి చూపిస్తుంది వాళ్ళ లైఫ్లో ఇప్పుడు ఏమి ఇచ్చినా సరే హ్యాపీ లేదన్నారు కాబట్టి ఇప్పుడు చాలా ఇంకా ఎక్కువ డిస్సాటిస్ఫాక్షన్ నడుస్తుంది. వెరీ వెరీ డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు వీళ్ళు. ఓకే, ఈ పర్సన్ ఈరోజు ఎవరైతే ఈ రీడింగ్ రెజనేట్ అవుతుందో వీళ్ళ కోసం స్పెషల్లీ ఈ పర్సన్ సెల్ఫ్ సాబోటాజింగ్ టెండెన్సీస్ చాలా ఎక్కువ ఉందన్నమాట. ఎవరైనా వచ్చి హ్యాపీనెస్ని ఇచ్చినా ఒకటి రిజెక్ట్ చేయడం, దాన్ని రిజెక్ట్ చేయడమే కాకుండా బ్లేమ్ అనేది వేరే వాళ్ళ మీద చెప్పడం అనమాట. నేనైతే చేయలేదు, అదే చేశాను, కానీ వీళ్ళకి డీప్ డౌన్ తెలుసు వీళ్ళు చేయడం వల్లే ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి. ఓకే, సో మరి ఇంకా మనము మెసేజెస్ చూసేద్దాము, అసలు ఈ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు అని చెప్పేసి. ఓకే, యూనివర్స్ ప్లీజ్ షో మీ ద మెసేజెస్ my collectives want to hear, my collectives person wants to give them. Very dissatisfaction. Okay, reversed energy. Oh, King of Cups. Okay, obsessiveness. King of Cups, reversed energy. Give me one more, universe. చూద్దాము ఈ పర్సన్ మీకు ఎలాంటి మెసేజెస్ ఇవ్వాలి అనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు. ద స్ట్రెంగ్త్, వన్ మోర్, ఇంకొకటి తీసుకుందాము. ఏస్ ఆఫ్ స్వర్డ్స్. ఎనర్జీ రిఫ్లెక్ట్ అయితే ఖచ్చితంగా యూనివర్స్ పంపిస్తుంది. చూడండి, నేను చెప్పానా మీకు ఈ 10 ఆఫ్ స్వర్డ్స్ తర్వాత వచ్చేది ఏస్ ఆఫ్ స్వర్డ్స్, రైట్? ఏస్ ఆఫ్ స్వర్డ్స్ వచ్చేసి క్లారిటీ అనమాట. సో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న క్లారిటీ ఈ స్పెసిఫిక్ పర్సన్ నుంచి, ఓకే, ఈ ఎనర్జీ నుంచి మీకు వచ్చే ఛాన్సెస్ చాలా చూపిస్తుంది. మీకు మీ లైఫ్లో నెగిటివిటీని ఇచ్చింది ఈ పర్సనే, అంతే క్లారిటీ కూడా ఇవ్వాల్సిన బాధ్యత వీళ్ళదే. ఓకే, రైట్ నౌ ఎనర్జీస్లో వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, వీళ్ళు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఫస్ట్ కింగ్ ఆఫ్ కప్స్ రివర్స్డ్ అయింది. ఎమోషన్స్ వీళ్ళ లైఫ్లో వీళ్ళు చాలా డిస్సాటిస్ఫాక్షన్గా ఫర్ షూర్ ఉన్నారు. ఈరోజే కాదు, లాస్ట్ 2 days చేసిన రీడింగ్లో ఈ ఎనర్జీ చాలా రిఫ్లెక్ట్ అయింది. 2 days బ్యాక్, నిన్న రీడింగ్ కాదు, మొన్న అనుకుంటా, ఎలా చెప్పాలో కూడా తెలియదు నాకు. ఆ రోజు చేసిన రీడింగ్లో ఈ ఎనర్జీ రిఫ్లెక్ట్ అయింది, నాకు గుర్తుకుంది. డిస్సాటిస్ఫాక్షన్,
వీళ్ళ లైఫ్లో ఏదైనా ఎమోషనల్గా ఉన్నా వీళ్ళకి నచ్చట్లేదు రైట్ నౌ ఈ పర్సన్కి. వీళ్ళు మీతో హైడ్ చేయడం, ఫీలింగ్స్ హైడ్ చేయడము, కనెక్షన్ గురించి సంబంధించి మీ గురించి ఎప్పుడు ఒపీనియన్ క్లియర్గా చెప్పకపోవడము, లేకపోతే ఈజీలీ ఓపెన్ అప్ కాకపోవడము, సీక్రెటివ్ మెయింటైన్ టైప్ ఏదైనా ఉంటేనో ఈ పర్సన్ మీద ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఇప్పుడు దాని గురించి అంతా ఓపెన్ అప్ అవ్వాలి, క్లారిటీ ఇవ్వాలి కనెక్షన్ గురించి. వీళ్ళు ఎందుకు మిమ్మల్ని హర్ట్ చేశారు మెయిన్, ఓకే, ఎందుకు ఇంత డిప్రెషన్ కాజ్ చేశారు మీకు, ఎందుకు మిమ్మల్ని స్టక్ చేసి పెట్టారు, రైట్. 10 of Swordsకి బ్యాక్ 6 of Swords సొల్యూషన్స్, ఆన్సర్స్ ఏమి ఇవ్వకపోవడం, రైట్, ఆన్సర్స్ ఇవ్వలేదు, ఇదంతా వీళ్ళకి తెలుసు. సో వీళ్ళ మనసులో రైట్ నౌ ఎనర్జీస్లో ఏముంది అని అంటే ఓపెన్ అప్ అవ్వాలి, ఈ డిస్టెన్స్ ఏదైతే మీ మధ్యలో ఉందో దాన్ని ఒక క్లియర్ చేయాలి అని చెప్పేసి వీళ్ళకి ఫీలింగ్ ఉందన్నమాట. ఈ పర్సన్ చాలా హైట్ చేశారు, చేయలేకపోతున్నారు ఇప్పుడు. అండ్ ఇంకోటి మనకు ఈరోజు 6th కదా, 7th 8th డే ఆఫ్టర్ టుమారో సోలార్ ఎనర్జీ, వెరీ వెరీ స్ట్రాంగ్ సోలార్ ఎనర్జీ. అఫ్ కోర్స్ అందరూ చేంజెస్ చూస్తాం మనం, ఓకే. సో ఈ పర్సన్ కింగ్ ఆఫ్ కప్స్ రివర్స్డ్తో చాలా ఎమోషనల్లీ వనరబుల్ ఉన్నారు, వీళ్ళు సెన్సిటివ్గా కూడా ఫీల్ అవుతున్నారు ఎనర్జీస్లో. సో కాబట్టి వీళ్ళు అప్రోచ్ అవ్వాలి, మీకు అప్రోచ్ అయ్యి వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారని చెప్పాలి అని చెప్పేసి ఉంది ఇక్కడ, కమ్యూనికేట్ చేయాలి అని చెప్పేసి, ఓకే. క్లారిటీ చెప్పిన ట్రూత్ అన్నది ఇవ్వాలి, ఏం లైక్ ఆబ్స్టికల్స్ని రిమూవ్ చేయాలి కనెక్షన్కి సంబంధించి అని అనమాట, ఓకే. అది కూడా చెప్పాలనుకుంటున్నారు. ఏదో సమ్ స్పెసిఫిక్ ట్రూత్ ఉంది ఈ పర్సన్ మీతో చెప్పాలి, ఏదో హైడ్ చేశారు వీళ్ళు పాస్ట్లో, దాని గురించి చెప్పాలి వీళ్ళు, ఓకే. అదొకటే కాదు, స్ట్రెంగ్త్ చాలా చాలా క్లియర్లీ మెసేజెస్ ఎలా అంటే ఇక్కడ చూడండి మీరు, స్ట్రెంగ్త్ కార్డ్తో ఒకటి వీళ్ళు డిసప్పాయింట్గా ఉన్నారు, ఏది ఉన్నా వీళ్ళ లైఫ్లో ఎమోషన్స్గా హ్యాపీనెస్ని ఇవ్వట్లేదు. కొత్తది ఏమైనా తీసుకొచ్చినా సరే, కొత్త వాళ్ళతో ఎవరితో మాట్లాడుతున్నా సరే హ్యాపీగా లేరు, వీళ్ళకి ఏం నచ్చట్లేదు మెయిన్, ఓకే. ఒకటి వీళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేశారు, మీకు సాడ్నెస్ కాజ్ చేశారు, కాబట్టి ఏమి ఇచ్చినా సరే నచ్చట్లేదు, ఓకే. సో చెప్పాలి, హైడ్ చేసిన ఎనర్జీ ఇప్పుడు ఇంకా ఎక్కువ బాధ పెడుతుంది అనమాట. ఇలా చెప్పకుండా ఉంటే బాగుండేమో, ఇలా చేసి ఉండకుంటే బాగుండేమో, సొల్యూషన్ ఇచ్చింటే, క్లారిటీ ఇచ్చింటే బాగుండేమో అన్న థాట్స్ ఉన్నాయి. కానీ అంత ఈజీ కాదు ఈ పర్సన్కి. స్ట్రెంగ్త్ కార్డ్, స్ట్రెంగ్త్తో వీళ్ళకి చాలా కరేజ్ అవసరం, ఓకే. ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయాలంటే వీళ్ళు చెప్పాలి ట్రూత్ని అని అంటే వీళ్ళు మొత్తం అంతా లైక్ ఒకవేళ ఈగోస్టిక్ పర్సన్ అయితే ఆ ఈగోని పక్కన పెట్టేసి, ఓకే, క్లారిటీ ఇవ్వాలి అని చెప్పేసి. కొంతమందికి ఇక్కడ ఇంట్రెస్టింగ్ మెసేజ్ ఏంటంటే ఈ పర్సన్ మీ జనరాసిటీని, మీ లవ్ని చాలా అడ్వాంటేజెస్గా తీసుకున్నారు వీళ్ళు, ఓకే. మీరు ఇస్తూ ఉంటే వాళ్ళు తీసుకుంటూ ఉండడం అనమాట. అది తీసుకున్న తర్వాత వీళ్ళు మీకు ఎప్పుడు ఆన్సర్ ఇవ్వకపోవడము, బాధ పెట్టడం ఇది జరిగింది. సో వీళ్ళు దీనికి సంబంధించి కూడా క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నారు, ఓకే. కానీ మీరు ఎలా రియాక్ట్ అవుతారు అన్న భయం కూడా వీళ్ళకు ఉంది, ఓకే. చాలా స్ట్రెంగ్త్ అనేది లైక్ స్ట్రెంగ్త్ కావాలి అని వీళ్ళకి అర్థం అవుతూ ఉంది. ఈ ఆబ్స్టికల్ని, ఈ ట్రూత్ని వీళ్ళు మీతో చెప్పాలి అని అంటే ఏదో జరిగింది, ఏదో ఉంది, వీళ్ళకి తెలుసు ఫర్ షూర్ మీకు డిప్రెషన్, మీకు సాడ్నెస్ కాజ్ చేస్తున్నారు అని చెప్పి, ఓకే. సంథింగ్ ఇవాళ మెసేజ్ మీకోసం చూద్దాము ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి ఈ పర్సన్ మీతో చెప్పాలనుకుంటున్నారు, ఓకే. యూనివర్స్ ప్లీజ్ షో మీ ద మెసేజెస్ మై కలెక్టివ్స్ పర్సన్ వాంట్స్ టు గివ్ దెమ్ రైట్ అట్ దిస్ మూమెంట్. వాట్ డూ దే వాంట్ టెల్ ఫర్ మై కలెక్టివ్? ఇవి వాళ్ళ నుంచి మీకోసం మెసేజెస్ అన్నమాట, ఓకే. ఐ కేర్ అబౌట్ వాట్ పీపుల్ థింక్ ఆఫ్ అస్. కొంతమందికి ఈ పర్సన్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు మీ ఇద్దరికి సంబంధించి, మీ కనెక్షన్కి సంబంధించి అని ఆలోచిస్తూ ఉన్నారు, ఓకే. సొసైటీ గురించి నేను ఇందాక చెప్పాను అనుకుంటాను కదా ముందు, 6 of Swords చూసినప్పుడు సొసైటీకి సంబంధించి, దీనికి సంబంధించి వీళ్ళు రెస్ట్రిక్షన్ పెట్టారు మీకు, ఓకే. సో వీళ్ళు అందరు ఏమనుకుంటారు, మీకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ అవతల వాళ్ళు ఏమనుకుంటారు అన్న ఆలోచన వీళ్ళకు చాలా ఎక్కువ ఉంది, ఓకే. ఐ యామ్ డీప్లీ సారీ దాట్ ఐ వాక్డ్ అవే ఫ్రమ్ యూ. కొంతమందికి ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి జస్ట్ ఇలా వెళ్ళిపోవడం అనమాట, ఏం చెప్పకుండా, ఆన్సర్స్ ఇవ్వకుండా, క్లారిటీ ఇవ్వకుండా వాక్ అవే. కొంతమందికి బ్లాక్ కూడా చేసిండొచ్చు ఈ పర్సన్, ఓకే. బ్లాక్ చేసేయడము, లేకపోతే కాంటాక్ట్ కంప్లీట్లీ మానేయడము, కాంటాక్ట్ ఉన్నా కూడా హాయ్ బాయ్ ఇలా కొంచెం చిన్న చిన్న మెసేజెస్ మాత్రంతోనే సరిపెట్టుకోవడం అనమాట.
వీళ్ళు బాగా హర్ట్ చేశారు. వీళ్ళు వాక్ అవే చేయడం వల్ల, మీ నుంచి దూరం వెళ్ళిపోవడం వల్ల కూడా వీళ్ళు సారీగా ఫీల్ అవుతున్నారు, ఎందుకు అలా చేశారు అని చెప్పి. వీళ్ళు అలా చేయడం వల్లే మీకు అంత సాడ్నెస్ని కాజ్ చేసింది. ఓకే, ఐ హ్యావ్ సో మచ్ టు సే టు యూ ఫర్ షూర్. ఈ పర్సన్కి మీతో చాలా చెప్పాలని ఉంది. ఏదో నేను చెప్తున్నాను, ఏదో ఉంది, ఎమోషన్స్ ఒకటి ఎక్స్ప్రెస్ చేయాలి, చాలా స్ట్రెంగ్త్ కూడా క్యారీ చేసుకుంటున్నారు, ఏదో ఒక ట్రూత్ కూడా రివీల్ చేయాలి వీళ్ళు మీతో. ఓకే, సో మళ్ళీ ఇంకొకసారి ఆఫ్టర్నూన్స్ నేను మన గైడెన్స్కి, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి దీనికి సంబంధించి రీడింగ్స్ పోస్ట్ చేస్తాను. 2 PM నుంచి 4 PM మధ్యలో పోస్ట్ చేస్తాను. లవ్ రీడింగ్స్, ఇలా మెసేజెస్ ఫ్రమ్ ద పర్సన్, మీ సిచ్యువేషన్కి సంబంధించి ఫీలింగ్స్ అవన్నీ ఇలా రైట్, రిలేషన్షిప్స్కి సంబంధించి అంతా ఈవినింగ్ 7 to 9 PM పోస్ట్ చేస్తాను. సో జస్ట్ అప్డేట్ చేస్తున్నాను, సో మీకు తెలుస్తుంది అని చెప్పేసి. నెక్స్ట్, యూ మేక్ మీ ఫీల్ థింగ్స్ ఐ హ్యావ్ నెవర్ ఫెల్ట్ బిఫోర్. ఈ మెసేజ్ ఎవ్రీ టైం వస్తుంది మనకి యాక్చువల్లీ రీడింగ్లో. నేను ఎప్పుడు ఈ కార్డ్స్ తీసినా ఇది వస్తుంది ఈ మెసేజ్. ఈ పర్సన్ ఎప్పుడు వాళ్ళ లైఫ్లో ఫీల్ అవ్వని ఎమోషన్స్, లైక్ యూనో కనెక్షన్కి సంబంధించి హ్యాపీనెస్, సాడ్నెస్, లైక్ ఏదైనా సరే, ఏ ఎమోషన్స్ వచ్చినా సరే వీళ్ళ లైఫ్లో ఎప్పుడు ఫీల్ అవ్వంది మీ కనెక్షన్ ద్వారా వీళ్ళు ఫీల్ అయ్యారు. ఓకే, స్టబర్నెస్, నేను చెప్తున్నాను, కేర్ అబౌట్ ద సొసైటీ గురించి ఆలోచించే పర్సన్ కాబట్టి చాలా కంట్రోల్డ్ సిచ్యువేషన్, ఇంట్లో అయినా సరే వాళ్ళ గ్రూప్లో అయినా సరే. కాబట్టి మీరు ఈ పర్సన్ చాలా డిఫరెంట్ అనిపించడం అనమాట, అలా అనిపించారు. సో వీళ్ళు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయని థింగ్స్ అన్నీ మీ వల్ల వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు ఈ కనెక్షన్లో. ఓకే, ఐఎమ్ స్కేర్డ్ టు రీచ్ అవుట్ టు యూ. ఎస్, ద స్ట్రెంగ్త్ కార్డ్. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవ్వాలి, బ్లాక్ చేసిన వాళ్ళకి, లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి, మీ ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ వచ్చేసి చాలా రోజులు అయిపోయింది, చాలా గ్యాప్ వచ్చేసిందంటే ఈ పర్సన్ మీకు రీచ్ అవ్వడానికి భయపడుతూ ఉన్నారు. మీకు టెక్స్ట్ చేయాలంటే మీరు ఎలా ఫీల్ అవుతారు, ఏంటి అని ఫీల్ అవుతూ ఉన్నారు. ఓకే, ఇది మన తెలుగు ఛానల్లో చూడకూడదు, ఈ మెసేజ్ పక్కన పెట్టేద్దాము. ఐ చూస్ టు బీ విత్ యూ. ఈ పర్సన్ మీతో ఉండాలని చెప్పేసి అనుకుంటున్నారు, మీతో ఉంటే బాగా అనిపిస్తుంది అని. ఇంకా 2 మెసేజెస్. ఐ నీడ్ సెక్యూరిటీ. కొంతమందికి మనీ వచ్చేసి ఈ పర్సన్కి చాలా ఇంపార్టెంట్. మనీ, సెక్యూరిటీ, ప్రాపర్టీ ఇలా అనమాట. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు, తప్పులేదు, ఆలోచించాలి, బట్ ఎక్కువ ప్రియారిటీ దానికి ఇచ్చేసేయడం లాంటిది అనమాట. ఓకే, అదొకటి. యు ఆర్ పర్ఫెక్ట్ ఫర్ మీ. ఈ పర్సన్కి మీరు చాలా పర్ఫెక్ట్, కంపాటబిలిటీ పర్ఫెక్ట్ అని చెప్పేసి వీళ్ళకు ఉంది అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్ అండి. మీకు ఈ రీడింగ్ నచ్చింది, రెజొనేట్ అయ్యింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ, టేక్ కేర్.